నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ఇది మహబూబ్ నగర్ వలస కూలీల కన్నీట గాథ అని చెప్పవచ్చు. మనం ఈ వనపర్తి జడ్చర్ల మధ్యలో ఒక బ్రిడ్జ్ కడుతున్నారు. అందుకు సంబంధించిన కాంట్రాక్టర్ గుత్తేదార్ వీళ్ళందరితో దాదాపుగా 40 మందితో పని చేయించుకున్నాడు. 25 లక్షల రూపాయలు ఎగ్గొట్టేశాడు. రోజు తిప్పుకుంటున్నాడు వాళ్ళని, డబ్బులు ఇస్తాను డబ్బులు ఇస్తానని. ఎంతో ఆశతో ఈ పేదోళ్ళు, ఈ వలస కార్మికులు ఆయన చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇంకా వేరే దిక్కు లేక వీళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడ్డారు. అంటే ఈ 40 మందిలో 4 కార్మికులు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడితే వాళ్ళ కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. అసలు వీళ్ళు అదృశ్యమైపోయారు. అయితే ఇద్దరైతే మనకు దొరికారు ఇక్కడ మహబూబ్ నగర్లో. ఇంకా ఇద్దరు ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ మొత్తం రాష్ట్రపతికి, ప్రైమ్ మినిస్టర్కి, అన్ని మంత్రిత్వ శాఖలకు, లేబర్ మంత్రిత్వ శాఖకి వీళ్ళు కంప్లైంట్లు చేసినా వీళ్ళ గురించి అసలు ఎవరూ పట్టించుకోవడం లేదు. తమకు రావాల్సిన బాకీ రాకపోతే చావే మాకు గతి అంటున్న వీళ్ళతో మనం మాట్లాడదాం. అసలు ఏమైందండి ఇది? మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు ఇక్కడ? ఎంతమందికి ఇతను 25 లక్షల రూపాయల వరకు ఎగ్గొట్టారంటున్నారు కదా సార్? మేము వనపర్తి దగ్గర పనిచేస్తున్నాం. వనపర్తి జేరుపతుల మైసమ్మ, వనపర్తి దాటినాక జేరుపతుల మైసమ్మ అనే గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర మైసమ్మ బ్రిడ్జ్ పేరు ఇది. అక్కడ ఒక టెంపుల్ ఉంది కాబట్టి ఆ టెంపుల్ పేరే దీనికి కూడా పెట్టారు. గోపాలపేట మధ్యలో, వనపర్తి మధ్యలో బ్రిడ్జ్ అది. గుత్తేదారు పేరేమన్నారు? భానుప్రకాష్ గారు మీతో పని చేసుకున్నాడు, కానీ డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తా, ఈ నెల ఇస్తా, వచ్చే నెల ఇస్తా, ఆ నెల ఈ నెల కూడా ఇంతవరకు అవుతుంది. 1 రూపాయి ఇస్తలేడు. మేము ఏం చేయాలి? అక్కడ దిక్కుయాక మీ దగ్గరకు వచ్చినాం సార్. ఓకే, అంటే ఇక్కడ ఏమైంది? ఇప్పటి కాదు, మా వాళ్ళు ఇంకా ఇద్దరు ఢిల్లీకి వెళ్ళిండ్రు. మేమిద్దరు ఇక్కడ వచ్చినాం మేము. అవును, ఇప్పుడు అందరికి తెలుసు మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించి కేసీఆర్ చాలా దారుణంగా కట్టాడు అని. ఇక్కడ కూడా ఈ ప్రాజెక్ట్ అయితే నడుస్తుంది. కేసీఆర్ హయాంలో నడిచిన ప్రాజెక్ట్ ఇది. గుత్తేదారుకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదు, ఇచ్చారో అదైతే మనకు అర్థం కాల. వీళ్ళకైతే డబ్బు చెల్లించడం లేదు. ఇందులో కూడా కేసీఆర్ చేసిన మోసం ఉందా, లేకపోతే డబ్బు తీసుకొని గుత్తేదారు ఇవ్వడం లేదా అనేది తెలియాల్సి ఉంది. వీళ్ళు చెప్తున్నారు మీకు డబ్బు రాకపోతే మీరు ఎందుకు చావాలనుకున్నారు? మాకు ఇక్కడ దిక్కు లేదు సార్. ఏం చెప్పాలి, ఎవరికి చెప్పుకున్నా చేసిన కష్టం మొత్తం ఆయన దగ్గర ఉంది. ఎప్పుడో అడిగినా కూడా ఈ నెల రాపో 6 నెలల బెదిరిస్తున్నాడు. మేము ఎవరు చెప్పుకోవాలి? సాగుకి దిక్కు లేదని మేము ఆ పరిస్థితి చేసుకుందామని అనుకుంటున్నాం అంతే. వాళ్ళిద్దరు ఎటు వెళ్ళిపోయారు? ఢిల్లీ వెళ్ళిపోయారు. అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? అక్కడ మోడీసారితో మాట్లాడదా వెళ్ళిపోయారు. అంటే ఈ పాలమూరు బిడ్డలు అంటే ఎంత తెగించారంటే తమ ప్రయత్నంగా ఇక్కడ వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రం లెవెల్లో చేశారు. అలాగే ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రధాని మోడీని కలవాలని వాళ్ళు చాలా మొండిగా వెళ్ళినప్పటికీ అక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ని కలిసినట్టు మనకు అర్థమవుతుంది. ఇంకొక వలస కార్మికుడు ఉన్నాడు, ఆయన ఏం మాట్లాడతాడో మనం ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నీ పేరేంటి బాబు? నరసింహ సార్. నరసింహ, నువ్వు పని అయితే చేసావు? పని చేసిన. ఏం పని చేసావు అక్కడ? నేను సెంటరింగ్ వర్క్ చేసిన, మాలు లాగిన, మాలు పోసిన, అన్నీ చేసిన. నేను డబ్బు రావాలి. డబ్బు అడిగితే ఇవాళ ఇస్తా, రేపు ఇస్తా, ఈ నెలలు ఇస్తా, ఆ నెలలు ఇస్తా, ఈ నెలలు ఇస్తా అని కూడా నెలలు గడిచిపోయినాయి. లాస్ట్కు ఇంటి ముందరికి రానిచ్చే పరిస్థితి లేదు, గెంటేసిండు. ఎక్కడ ఉంటాడు అతను? ఆయన కొత్తకోటలో ఉంటాడు. ఈ గుత్తేదారు దీనికి సంబంధించిన ఏమంటాడు? నాకు తెలియదు, నా ఇంటి ముందరికి రావద్దు, నేను డబ్బులు ఇవ్వను, వెళ్ళిపోండి. ఎందుకు ఇవ్వనంటావు డబ్బులు? మీరు కష్టం చేసిందే, నాకు రాలేదు డబ్బులు, నా ఇంటి ముందరకు రావద్దు అని మేడం బట్టి గెంటేస్తాను. అదే మనం ఇందాక అనుకున్నట్టు గుత్తేదారు కూడా తెగించాడంటే అతనికి అప్పుడు ఈ ప్రభుత్వం ఆయన బిల్లు పాస్ చేయలేదంట. ఈ ప్రభుత్వం పాస్ చేస్తే ఇచ్చేవాడిని, ఇవ్వలేదు కాబట్టి నేనేం చేయలేను అన్నట్టు అతను చేతులు ఎత్తేసినట్టు వీళ్ళు చెప్తున్నారు. అసలు ఈ వ్యవహారం ఏంటి, దీని వెనుక ఉన్న కథ ఏంటో మనం భార్గవ్ గారిని అడిగి తెలుసుకుందాం. వీళ్ళ సమస్య పైన భార్గవ్ గారు పోరాడుతున్నారు. మీ ఆర్గనైజేషన్ ఉంది కదా సార్, మీరు మహబూబ్ నగర్ లేబర్ యూనియన్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ పాలమూరి మైగ్రెంట్ లేబర్ యూనియన్ అనేది మా మెయిన్ యూనియన్. వీళ్ళు మా సిస్టర్ యూనియన్ నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్లో మెంబర్స్ అన్నమాట. వీళ్ళతో పాటు ఇంకా బీహార్ వాళ్ళు కూడా ఉన్నారు. 18 మంది బీహార్ వాళ్ళు పనిచేస్తారు ఇదే ప్రాజెక్ట్లో. 22 మన తెలంగాణ పనిచేస్తారు ఈ ప్రాజెక్ట్లో. ఇది పనిచేసి వీళ్ళు భానుప్రకాష్ గుత్తేదారిని వీళ్ళందరిని అడిగి యాస్టకు వచ్చి మా దగ్గర అప్రోచ్ అయ్యారు. మా దగ్గర అప్రోచ్ అయితే మేము రీసెంట్గా ఇప్పుడు మన జేసీఎల్ రంగారెడ్డి జోన్లో
లేబర్ కమిషనర్ని కలిసారా? కలిసాము. కేసు పేమెంట్ ఆఫ్ వేజెస్ కేసు ఇవాళనే మొదటి హియరింగ్ అయిందండి. ఏంటంటే మాకు వీళ్ళ బాధలు చూడలేక ఆల్మోస్ట్ సంవత్సరంన్నర అవుతుంది. ఇప్పుడు వీళ్ళు మాకు చెప్పారు మేము లీగల్ కోర్స్ తీసుకుంటాం, మేము వాళ్ళని బెదిరించి వీళ్ళని బెదిరించి అయితే గుత్తేదారి చేసినట్టు వీళ్ళని బెదిరించినట్టు అయితే మేము గుత్తేదారిని బెదిరియలేం కదండి. మేము వి బిలీవ్ ఇన్ ఫైండింగ్ రెజల్యూషన్ త్రూ లీగల్ మీన్స్ అంతే. ఇప్పుడు ఈ రోజు లేబర్ కమిషన్ని కలిసారు, ఏమైందండి? ఇవాళనే కొత్త కేసు ఓపెన్ చేశామండి. వాళ్ళ దగ్గర నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ రాలేదండి. ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుందండి లీగల్ రికార్డ్స్. వీళ్ళకి అదే చెప్తున్నానండి, కొంచెం వెయిట్ చేయండి, కొంచెం ఓపికతో ఉండండి, ఎటు తిరిగి వస్తుంది. ఇప్పుడు మన చాలా రోజులు అవుతుంది సార్, ఇంకా చెప్పుకోలేక మేము అదే భరించుకొని ఉంటున్నాం. అదే ఏంటంటే మన కార్మికులని ఎవరు మోసం చేయలేరు. ఒకవేళ మోసం చేసినా మేముంటాం, మేము దగ్గరుండి ఇప్పిస్తామనే హామీ ఇస్తున్నాం. అది హామీ ఇస్తేనే ఇవాళ వచ్చింది, లేకపోతే ఇప్పటికీ ఢిల్లీ వెళ్ళిపోతాం అని అన్నారు. ఇప్పుడు అక్కడ ఢిల్లీలో ఉండే వాళ్ళని కూడా అదే హామీతో మళ్ళీ సూసైడ్ ఆపిద్దామని ట్రై చేస్తున్నామండి మేము. ఎందుకంటే సూసైడ్ ఇస్ నెవర్ అన్ ఆప్షన్. అసలు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందని ఇంకా అవ్వలేదా? టోటల్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయింది. టోటల్ బ్రిడ్జ్ అయింది కానీ ఎన్ని కోట్ల రూపాయల బ్రిడ్జ్ ఇది 10 crores వర్త్ ఆఫ్, నాకు తెలిసిన ప్రకారం 10 crores వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్ ఉందండి ఈ స్ట్రెచ్. ఈ స్ట్రెచ్ 10 to 12 మీరు గుత్తేదారిని మాట్లాడడానికి ప్రయత్నం చేశారా? మేము గుత్తేదారికి 1-2 సార్లు ఇక్కడ ఏసీఎల్ దీనికన్నా ముందు ఏసీఎల్ మేబనార్ దగ్గర కన్సిలియేషన్ మీటింగ్స్ జరిపామన్నమాట. సో పేమెంట్ ఆఫ్ వేజెస్ వర్క్ ఎందుకు, కన్సిలియేషన్ మీటింగ్స్ ఎందుకంటే వనపర్తికి మేబనార్ దగ్గర కదా హైదరాబాద్ కన్నా. సో మేబనార్లో నడిపించాం, వర్కర్లు కూడా వస్తే రావడానికి ఈజీ ఉంటుందని. కానీ కాంట్రాక్టర్ ఎటువంటి హామీ ఇవ్వడానికి ముందుకు రావాలి. అసలు మీటింగ్సే అటెండ్ కాలేదండి, ఆ కన్సిలియేషన్ మీటింగ్సే అటెండ్ కాలేదు. వీళ్ళని వాడుకున్నాడు టోటల్ గా ఎగ్జాక్ట్ గా 40 మందిని వాడుకొని 25 లక్షల వరకు ఉంటాయా? 25 లక్షల వరకు ఉంటాయండి. సో ఎవరు కార్మికులని మోసం చేస్తే ఎవరు ఏం అడిగేటోళ్ళు ఉండరని అనే ధీమాతో వీళ్ళని అదే వాడుకొని వదిలేశారండి. అంత వలస కార్మికులు కాబట్టి ఎవడు ఉండదు, ఎవరి వాళ్ళు వెళ్తారు కాబట్టి. అంతే వీళ్ళు మా యూనియన్ మెంబర్స్ కాబట్టి మేమేమన్నా న్యాయం జరుగుతున్నాం. ఇది మేము రీసెంట్గా కండక్ట్ చేసిన స్టడీలో ఇలాంటి కేసెస్ మేము డీల్ చేసే కేసెస్ హార్డ్లీ 1 to 2% ఉంటాయండి. 98% ఆఫ్ దీస్ కేసెస్ గో అన్రిపోర్టెడ్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఇప్పుడు వలస కార్మికులు మన తెలంగాణ బిడ్డలు వేరే స్టేట్లో వెళ్తున్నారు కదండి. మా యూనియన్ గురించి తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల ఈ 5 districts ఉమ్మడి మేబనార్ జిల్లాలలో ఉండేటోళ్ళు మా యూనియన్స్ గురించి తెలిసిన వాళ్ళు మా యూనియన్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళకి తప్పిస్తే వేరే ఈ కరీంనగర్ కానీ ఈ భద్రాచలం వైపు కానీ మైగ్రెంట్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి లేదు, ఎటువంటి యూనియన్ లేదు, ఎటువంటి ఆశ్రయం లేదు. దానివల్ల ఏంటంటే వీళ్ళ దగ్గర ప్రాబ్లం ఏమై ఉంటుందండి, కావాలని వీళ్ళకి కావాల్సిన డబ్బు ఎగ్గొట్టాడా, లేకపోతే ఆయనకి బిల్స్ వచ్చి ఉండవా, గత ప్రభుత్వం ఆయనకి చీట్ చేస్తే ఇతను వీళ్ళకి చీట్ చేశాడా, ఏమై ఉండొచ్చు? ఇది కాంట్రాక్టర్స్ రెగ్యులర్ ప్యాటర్న్ అండి. వర్కర్స్లను ఎగ్గొడితే ఎవరు అడిగేటోళ్ళు లేరు అనుకుంటారు, కానీ మాలాంటి వాళ్ళు ఉన్నామని ఇట్లాంటి కొన్ని కేసెస్లో బయటపడతాం తప్పిస్తే జనరల్గా కాంట్రాక్టర్ సగం పైసలు సంపాదించేది ఇట్లా వర్కర్స్కి ఎగ్గొట్టేశారు. ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఏంది యూనిట్ పర్ కాస్ట్ అగ్రిమెంట్స్ వస్తుండే సార్ గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు డైరెక్ట్ ఈపీసీ ఇస్తున్నారు. గవర్నమెంట్ కూడా చాలా తెలివిగా వ్యవహారం చేసింది సార్. ఈ లాస్ట్ 10 yearsలోనో ఎప్పుడో కానీ యూనిట్ పర్ కాస్ట్ ఇచ్చే కాంట్రాక్ట్స్ కాస్త ఈపీసీ కాస్ట్ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్స్ కాంట్రాక్ట్ అంటే తేడా ఏముంటుంది దానికి? సో యూనిట్ ఇంతకుముందు ఏముంటుండే అంటే గవర్నమెంట్ సెట్ చేస్తుండే ఈ బడ్జెట్ లేబర్కి, ఈ బడ్జెట్ మెషినరీకి, ఈ బడ్జెట్ దీనికి అని. సో ఇండివిజువల్ గా గుత్తేదారికే ఫుల్ పవర్, వాడు ఏమన్నా చేసుకోవచ్చు. ఎంత వర్కర్ కి ఖర్చు పెడుతుండు సంబంధం లేదు, గవర్నమెంట్ కి ఎంత మెషినరీకి ఖర్చు పెడుతుండు సంబంధం లేదు, అసలు కట్టిండా కట్టలేదా కూడా సంబంధం లేదు. ఎగ్గొడితే ఎగ్గొట్టొచ్చండి.
అదే ఈపీసీ అనేది టర్మ్ అనేది చాలా ఫ్యాన్సీగా ఉంటుందండి, ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కాంట్రాక్ట్ అని. కానీ దానివల్ల గవర్నమెంట్ అందరూ సేఫ్ అవుతున్నారండి. ఇప్పుడు ఏంటంటే మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేయడానికి అంతే. రేపటి నాడు ఇప్పుడు మనం క్వశ్చన్ చేస్తే మేము ఇన్ని కేసెస్ ఫైల్ చేస్తాం కదా సార్, ఇన్ని కేసెస్ ఈ లాస్ట్ 3 yearsలో మేము ఫైల్ చేసిన కేసెస్లో ప్రతి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చేది ఒకటే అండి. ప్రతి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చేది ఒకటే, మేము కాంట్రాక్ట్ ఇచ్చాము, మాకు సంబంధం లేదు వర్కర్స్ గురించి. అది ఈపీసీ కాంట్రాక్ట్స్ ఒక లూప్ హోల్ అండి. గవర్నమెంట్ కూడా ఒకవేళ వర్కర్స్ వెల్ఫేర్ చూసుకోవాలనుకున్నారు అనుకోండి, ప్రీవియస్ గవర్నమెంట్స్ అన్నా ఎవరన్నా, ఈపీసీ కాంట్రాక్ట్స్ అనేది రద్దు చేసేసి వర్కర్స్ కోసం సపరేట్ యూనిట్ పర్ కాస్ట్ కాంట్రాక్ట్స్ ఇస్తుండే. అది రద్దు చేయకుండా ఇంకా ఈపీసీ కాంట్రాక్ట్స్ అనేది ఆ ప్యాటర్న్ అనేది ఇంకా ఇట్స్ గోయింగ్ ఆన్ ఫజల్ గారు. దాట్ ఈస్ ద థింగ్. ఏంటంటే అట్లా చెక్ చేయనందుకు, అట్లా చెక్లో పెట్టనందుకు ఇట్లా కాంట్రాక్టర్స్ అందరూ వర్కర్స్కి కొడుతున్నారండి. సో గుత్తే అమౌంట్ ఇస్తున్నారు, వర్కర్స్కి ఎంత ఇస్తున్నారు ఏందనేది గవర్నమెంట్ చూడదు. కానీ లేబర్ యాక్ట్స్ ప్రకారం ఇఫ్ అ గవర్నమెంట్ గివ్స్ అ కాంట్రాక్ట్ టు అ కాంట్రాక్టర్, government will be the principal employer and వీడు కాంట్రాక్టర్ will be the main contractor. ఓకే, అంటే ఇప్పుడు మీరు చేసిన చర్యల వల్ల ఏమన్నా ప్రభుత్వాలు కేంద్రంలో కానీ ఇక్కడ కానీ కదలిక వచ్చింది అనుకుంటున్నారా? ఏంటంటే వస్తుందండి కదలిక అనేది. మీకు ఫజల్ గారు మీకు తెలియదు ఏముంటుందండి, ఇట్లా రిఫార్మ్స్ తేవడానికి చాలా టైం పడుతుంది. అవును, మేము ఈ రిఫార్మ్స్ ఫస్ట్ అయితే వీళ్ళ నలుగురి ప్రాణాలు అయితే కాపాడగలిగాం అంతే. ఏంటంటే వీళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే వస్తాయండి కొంచెం సూసైడ్ ఈజ్ నాట్ ద ఆప్షన్. ఓపికతో ఉండాల్సి వస్తుంది. మనం ఎట్లా అంటే మేమున్నాము, మేము న్యాయం చేపించడానికి మేమున్నామని చెప్తున్నామండి. ఈ మాటలు చెప్పే వీళ్ళిద్దరిని ఆపగలిగాం. ఇంకా ఇద్దరు ఢిల్లీలో ఉన్నారు కదండి, వాళ్ళని కూడా ఆపడానికి ట్రై చేస్తున్నామండి, సూసైడ్ చేసుకోకుండా. ఓకే, అంటే ఈ వనపర్తి జడ్చర్ల మధ్యలో నిర్మాణం అవుతున్న ఈ బ్రిడ్జ్ పనులైతే వీళ్ళు ఈ వలస కార్మికులు, మహబూబ్ నగర్కి చెందిన వలస కార్మికులు అలాగే బీహార్కి చెందిన కార్మికులు ప్రాజెక్ట్ అయితే పూర్తి చేశారు. కానీ ఈ 40 మందికి రావాల్సిన దాదాపుగా 25 లక్షల రూపాయలని గుత్తేదార్ భానుప్రకాష్ ఎగ్గొట్టడంతో, తన బరి తెగించి ఎగ్గొట్టడంతో చేసేది లేక వీళ్ళు నలుగురు, అంటే 40 మందిలో నలుగురు ఇంకా తమ ప్రాణాలు తెగించి అంటే ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడడం. లేబర్ యూనియన్, పాలమూరు మైగ్రెంట్స్ లేబర్ యూనియన్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ అంటే ఢిల్లీలో వెళ్ళిన ఇద్దరిని అలాగే ఇక్కడ మహబూబ్ నగర్లో దొరికిన ఇద్దరిని వాళ్ళు ఆత్మహత్య చేసుకోకుండా ప్రాణాలైతే కాపాడగలిగారు ఇప్పటికైతే. ఆ తర్వాత ఇప్పుడు లేబర్ కోర్టులో ఈరోజు హైదరాబాద్ లేబర్ కోర్టులో కూడా కేసు ఈరోజు ఫైల్ అయ్యింది. వీళ్ళకు న్యాయం జరిగే వరకు తాము పోరాటం చేస్తామని భార్గవ్ చెప్తున్నారు. బాలరాజు, మరి మేము వచ్చేసి వరకు మరి బిజినపల్లి, వనపర్తి నుంచి బిజినపల్లి వెళ్ళే స్టేట్ హైవే రోడ్డు మరి జేరిపోతుల మషమ్మ వాగు దగ్గర మేము వర్క్ చేశాము. అయితే మేము ఒక 40 మెంబర్స్గా పనిచేసాము అక్కడ. మరి మాకు అక్కడ చేసిన రోజులు మరి ఫుడ్కు తిండికి దానికి ఇచ్చారు. మాకు రావాల్సిన ఓకేనా గత మరి 2021లో చేసాము మేము వర్క్. గత 2 సంవత్సరాల నుండి ఈ విధంగా మరి మేము అడుగుతూ వచ్చాము, ఎవరు కూడా స్పందించలేదు. మరి పాలమూరు మ్యాగ్నెట్ లేబరు వాళ్ళకు మరి ఇన్ఛార్జ్ వాళ్ళకు మేము కంప్లైంట్ చేశాము. కంప్లైంట్ చేస్తే వాళ్ళు కూడా శాశక్తుల ప్రయత్నించారు, కానీ అక్కడ కూడా మాకు న్యాయం జరగలేదు. మరి రంగారెడ్డి జిల్లాలో కూడా మరి వాళ్ళు తీసుకెళ్ళి మరి అక్కడ కూడా మాట్లాడించారు. మరి అక్కడ కూడా న్యాయం జరగలేదు కనుక మేము మరి ఒకసారి వాళ్ళకు లెటర్ రాసి మరి ఇక లాభం లేదయా, మీ నుంచి కూడా మాకేమీ న్యాయం జరగలేకపోతుంది కనుక మేము ఢిల్లీకి వెళ్ళి మరి అక్కడనే మేము గత కాలంలో మా వాళ్ళు కొంతమంది మరణించారు. అయితే మరి మా వాళ్ళు కూడా కొంతమంది మరి చనిపోయారు గత కాలంలో అప్పులై. మరి మేమైతే ఇంకా వాళ్ళలాగా చనిపోతే ఎవరికి తెలియకుండా ఇంకా కుటుంబానికి ఎంతో నష్టం అవుతుంది కదా. ఇక్కడ ఢిల్లీకి వచ్చాం. ఢిల్లీకి వస్తే మరి ఇక్కడనే న్యాయం జరుగుతుందని మేము ఇక్కడనే వెళ్ళి సూసైడ్ చేసుకొని చనిపోతామని వచ్చినాము. కాకపోతే వీళ్ళు మమ్మల్ని తెలుసుకొని మరి మా వెనకాల వచ్చి మమ్మల్ని ఈ విధంగా నిన్న
అది ఆఫీసు మరి మానవ హక్కుల కమిషన్ ఆఫీసుకు తీసుకెళ్లారు, హక్కుల కమిషన్ ఆఫీసులకు తీసుకెళ్లారు మమ్మల్ని. మరి అక్కడ కూడా సారు చక్కగా మరి మీకు న్యాయం చేస్తామని చెప్పారు. మరి ఈరోజు మరి ఎస్సీ షెడ్యూల్ మరి ఇన్ఛార్జి వాళ్ళ దగ్గరికి తీసుకొని వచ్చారు. ఇక్కడ మరి సారు మీకు త్వరలోనే ఒక 30 రోజుల్లో న్యాయం చేస్తానని చెప్పారు. మరి ఈ విధంగా మాకు ధైర్యం ఇచ్చి మరి అన్న మరి మమ్మల్ని అట్లా చేసుకోవద్దు, సూసైడ్ చేసుకోవద్దు, ఏదో ఒకటి న్యాయం ఎక్కడో ఒక చోట జరుగుతుందని మరి ఈ విధంగా వీళ్ళు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి ఈ విధంగా మేము మరణానికి పోకుండా మమ్మల్ని కాపాడినందుకు వీళ్ళకు ధన్యవాదాలు చెల్లిస్తూ ముగిస్తుంటాం. నమస్తే, మేము పాలమూరు మైగ్రెంట్ లేబర్ యూనియన్ తరఫు ఇక్కడ ఢిల్లీ నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ దగ్గరికి రావడం జరిగినది. మా పాలమూరు లేబర్ యొక్క సమస్య ఏముంది అంటే అక్కడ వనపర్తి నుంచి బిన్నపల్లి రోడ్ అండ్ బ్రిడ్జ్ వర్క్ చేయడం జరిగినది. మా యొక్క లేబరు అక్కడ దాదాపుగా 40 మంది లేబర్ వర్క్ చేయడం జరిగినది. భానుప్రకాష్ అనే కాంట్రాక్టరు వాళ్ళ డబ్బులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు. పాలమూరు మైగ్రెంట్ లేబర్ యూనియన్కి అప్రోచ్ అయితే మా యొక్క ప్రెసిడెంట్ జయ విజయాల గారు, వైస్ ప్రెసిడెంట్ వనపర్తి టు బిన్నపల్లి రోడ్ నేషనల్ హైవే వర్క్ చేయడం జరిగినది. బ్రిడ్జ్ అండ్ వర్క్, రోడ్ అండ్ బ్రిడ్జ్ వర్క్ చేయడం జరిగినది. భానుప్రకాష్ అనే వ్యక్తి వాళ్ళకు చాలా ఇబ్బంది పెడుతుంటే మా దగ్గర అప్రోచ్ అయితే మేము ఏం చేసినాము, మా యొక్క ప్రెసిడెంట్ జయ వింధ్యాల గారు, వైస్ ప్రెసిడెంట్ భార్గవ్ గారు, ఏసీఎల్ గారిని, వనపర్తి జిల్లా మహబూబ్నగర్ జిల్లా ఏసీఎల్ గారిని, డీసీఎల్ గారిని కూడా సంప్రదించడం జరిగింది. అయినా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వకుంటే అక్కడ నుంచి స్టేట్ కమిషనర్ అక్కడ నుంచి తగిన రెస్పాన్స్ రాక మా జిల్లాలో ఎవరిని పట్టించుకోక మా యొక్క లేబరు ఎస్సీ క్యాస్ట్ ఉంది కాబట్టి వాళ్ళకు తగిన న్యాయం జరుగుతలేదని వాళ్ళు భావించి వాళ్ళ దగ్గర ఇప్పటికే ఆ అప్పులు అవన్నీ జరిగి 2-3 చనిపోవడం జరిగింది. మిగతా వాళ్ళు ఏమంటున్నారంటే మిగతా వాళ్ళు కూడా మాకు న్యాయం జరగదు అని మేము ఢిల్లీకి పోయి సూసైడ్ చేసుకుంటామని వాళ్ళు మాకు లెటర్ పంపించడం జరిగింది. మేము ఆ లెటర్ని నరేంద్ర మోదీ గారికి మరియు కార్మిక శాఖ మంత్రి గారికి, ఢిల్లీలో ఉన్న పెద్దలకు, షెడ్యూల్ కాస్ట్ కమిషనర్ గారికి, మానవ హక్కుల కమిషన్ గారికి కూడా సంప్రదించడం జరిగినది. జరిగిన తర్వాత మానవ హక్కుల కమిషన్లో వెళ్తే అక్కడ మెంబర్స్ మాకు పిలిపించి లేదు ఇది ఇట్లా చేయడం తప్పు, మేము మీకు తగిన న్యాయం చేస్తామని వాళ్ళు నిన్న మాకు ఒక హామీ ఇవ్వడం జరిగినది. వారు ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ కూడా